మనం నిత్య జీవితంలో రోజు 3 పూట్ల ఏదో రూపంలోనే బియ్యం తీసుకుంటున్నాం. పొద్దున్నే అట్లు, దోస, ఇడ్లీ అన్నిట్లో, లేపోతే పొద్దున్నే చెద్దన్నం ఎలా అయినా సరే. మధ్యాహ్నం భోజనమే. రేత్రి అన్నంతో చేసిన భోజనమే. 3 పూట్ల మనం 3 పూట్ల కూడా పూర్తిగా రైస్‌తోనే మన జీవితం కొనసాగుతుంది. కానీ ఇదివరకు రైసు ఎకరానికి 15-20 బస్తాలయ్యేది. ఈ రోజుల్లో 40-50 బస్తాలవుతుంది. అసలు దిగుబడి ఎలా పెరిగింది? న్యూట్రియంట్స్ ఎలా తగ్గిపోయాయి? మనం 3 పూట్ల తినే రైస్‌లోనే పోషకాలు లేకపోతే మనకి కార్బోహైడ్రేట్స్ ఎలా అందుతాయి? అలా కాకుండా మన పూర్వీకులు బలంగా ఎలా ఉండేవాళ్ళు రైస్ తిన్నా సరే? అసలు పూర్వకాలంలో ఏ ఏ రకాల రైస్ ఉండేవి? వాటి ఉపయోగాలేంటి? ఇప్పుడు రైస్‌లో ఉపయోగాలు ఎలా క్షీణించిపోయినాయి అన్నయి మన బాలకృష్ణారెడ్డి గారు మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి. సో, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాలన్నా కానీ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. హరిత విప్లవం టైం అంటే గ్రీన్ రెవల్యూషన్ టైంకి వెళ్ళాలి. సో, ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ నాటు రకాలు. ఇప్పుడు మనం మామూలుగా మనందరం రెగ్యులర్గా తింటుంది బీపీటీ, సోనా మసూరి, హెచ్ఎంటీ ఇవన్నీ హైబ్రిడ్ రకాలు. అంటే గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఏం జరిగిందంటే సైంటిస్టులు అంటే జనాభా బాగా పెరిగిపోతుంది, మనకు ప్రొడక్షన్ సరిపోదు, ఫుడ్ క్రైసిస్ రాబోతుందని ఎజంప్షన్ తోటి అంటే పంట దిగుబడిని బాగా పెంచాలి అన్న ఒక ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ రెగ్యులర్ నాటు వెరైటీ ఏదైతే ఉందో ఆ నాటు వెరైటీ రైస్ని తీసుకొని వాళ్ళు జీన్ మోడిఫై చేశారు. జిఎంఓ జీన్ మోడిఫైడ్ చేసేసి ఉత్పత్తిని పెంచడం అంటే ప్రొడక్షన్ని పెంచడం కోసం వాళ్ళు రకరకాల రీసెర్చ్లు చేశారు. అంటే ఎలాగంటే ఒకప్పుడు నాటు రకాలు ఏవైతే ఉన్నాయో బ్లాక్ రైస్ కానివ్వండి, రెడ్ రైస్ కానివ్వండి, వైటు అంటే సన్నటి రకాల్లో కూడా బహురూప, మైసూరు మల్లిక, కుజు పటాలియా, ఇంద్రాని ఇలాగ కొన్ని వేల వెరైటీలు ఉన్నాయి. సో ఒక్కొక్క వెరైటీ రైస్ వల్ల ఒక్కొక్క రకమైన ఉపయోగం ఉంది. అదంతా మాట్లాడుకుంటా పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుద్ది కాబట్టి ఇక్కడ క్లియర్గా మాట్లాడాలంటే సో ఏ రైస్ వెరైటీ చూసినా కానీ వాటి అంటే ఏది వాటి ఉత్పత్తి అనేది చాలా తక్కువ ఉండేది. అంటే ఎకరానికి ఇప్పుడు బీపీటీ, సోనా మసూరి ఉన్నాయనుకోండి, ఎకరానికి 40 బస్తాలు అయితే ఇవి నాటు వెరైటీలు 20 బస్తాలు, 10 బస్తాలు రకరకాలుగా ఉండేవి. ఇప్పుడు దీని పంట వ్యవధి కూడా 6 నెలలు, 7 నెలలు అట్లాగా కొన్ని కొన్ని రకాన్ని బట్టి వ్యవధి అనేది కూడా ఎక్కువ ఉంటుంది. మామూలు మన హైబ్రిడ్ వెరైటీ అంటే 3 నెలల్లోనే అయిపోతుంది. సో తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ రావడం కోసం వాళ్ళు రీసెర్చ్ చేసి దాంట్లో భాగంగా మనకి హెచ్ఎంటీ, బీపీటీ, సోనా మసూరి అనే రైసుల్ని ప్రొడ్యూస్ చేశారు. అయితే వాటితో వచ్చిన నష్టం ఏంటంటే అది వాళ్ళు కేవలం కార్బోహైడ్రేట్ మీదే ఫోకస్ చేశారు. అంటే షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ హైబ్రిడ్ వెరైటీస్లో. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ప్రోటీన్, ఫైబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ తక్కువ ఉండటంతో పాటు మినరల్స్, బాడీకి కావాల్సిన మినరల్స్, విటమిన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో ఆ రైస్ తీసుకోవటం వల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ ఎందువల్ల అంటే ఇప్పుడంతా ఒబెస్గా మారిపోతున్నారు, బ్యాడ్ కొలెస్ట్రాల్, తర్వాత హార్ట్ డిసీజెస్, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనం రోజు అంటే మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం మన సౌత్ ఇండియాలో స్పెసిఫిక్గా సౌత్ ఇండియాలో ఎక్కువ శాతం మనం రైస్ తీసుకుంటాం కదా. సో ఆ రైస్ అనేది మంచి రైస్ కానప్పుడు అది ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్ అయ్యి ప్రోటీన్ అండ్ ఫైబర్ లెస్ అయినప్పుడు ఏమవుద్దంటే ఆబ్వియస్గా మనకి కాన్స్టిపేషన్ ఇష్యూతో పాటు రకరకాల ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అలా కాకుండా ఈ నాటు వెరైటీస్ చూసినట్టయితే దీంట్లో కార్బోహైడ్రేట్, షుగర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండి ప్రోటీను, ఫైబర్ ఎక్కువగా ఉండి దాంతోపాటుగా మినరల్స్, విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క రైస్ గురించి మాట్లాడితే చాలా టైం పడుతుంది కాబట్టి ఇది ఒకటి వచ్చి మిక్స్డ్ రైస్ అంటే మనము రెడ్, బ్లాక్ రెండు, బ్లాక్లో ది బెస్ట్ రైస్ అయినటువంటి కాలాబట్టిని, రెడ్లో రక్తశాలి రైస్ని కలిపి అంటే దీన్ని ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ ఇప్పుడు భారతదేశంలో 60% లేడీస్కి ఎనిమియా ప్రాబ్లం ఉంది. అంటే ఐరన్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంది వాళ్ళకి. ఈ రైస్ కనుక తీసుకుంటే ఐరన్ బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఇది రాజముడి రైస్ అంటారు. దీని గొప్పతనం ఏంటంటే దీని కనుక మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇది రెడ్, బ్రౌను, వైట్ 3 మిక్స్డ్గా వస్తాయి. ఒకప్పుడు రాజులకి దీన్ని శిస్తుగా కట్టేవాళ్ళంట, రాజులు మాత్రమే దాన్ని తినేవాళ్ళంట. సో ఈ బ్లాక్ రైస్ గురించి మాట్లాడితే అది ప్రొహిబిటెడ్ రైస్ అంటారు. ఇప్పటికి కూడా చైనా లాంటి దేశాల్లో దాన్ని అందరికీ అందుబాటులో ఉంచారన్నమాట. మన దేశంలో కూడా చోళులు, పల్లవుల కాలంలో ఓన్లీ రాజులకు మాత్రమే అందుబాటులో ఉండేవంట. మిగతా మామూలు సామాన్యులకి అది తినడానికి కూడా అందుబాటులో ఉండేవి కాదంట. అసలు అవి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా తెలియనికుండా అంత సీక్రెట్గా మెయింటైన్ చేసి రాజులకు మాత్రమే ఆహారం ఇచ్చేవాళ్ళంట. అంటే రాజులు అంత బలంగా ఉండడానికి కారణం అదని చెప్తారు. వాటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. సో అది క్యాన్సర్కి కూడా అగైనిస్ట్గా బాగా పోరాడుతుంది. అంటే క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళకి అది కనుక తినిపిస్తే క్యాన్సర్ కణాల మీద పోరాడుతుందని కూడా కొన్ని సైంటిఫికల్గా ఎవిడెన్స్ ఉన్నాయి. అలాంటి బ్లాక్ రైసు, అదేవిధంగా రెడ్ రైస్ కూడా మంచి ఫైబర్ రిచ్ ఫుడ్. సో షుగర్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా గొప్ప వరంలాగా చెప్పొచ్చు. అదేవిధంగా
ఎదుగుతున్న పిల్లలు తినడానికి మైసూరు మల్లిక అంటే వాళ్ళ బోన్ స్ట్రెంత్ కోసం, అదేవిధంగా కాల్షియం రిచ్ ఇంద్రాణి కానివ్వండి, లేదంటే కుజు పటాలి రైస్ కానివ్వండి, తర్వాత పీసీఓడి లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కుల్లాకర్ అని లేడీస్ కోసం ఒక రకం, అదేవిధంగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాపిల్ల సాంబా అని చెప్పి తమిళనాడు వెరైటీ, అట్లాగా కొన్ని వేల రకాలు అంటే నేచర్లోనే దేవుడు మనకి డిజైన్ చేసి పంపితే మనం వాటన్నిటిని కాదని పక్కన నెట్టేసి నువ్విచ్చినవి మాకెందుకు అని చెప్పేసి ఇగ్నోర్ చేసేసి పక్కన నెట్టేసి మళ్ళీ మేము మా సొంత తెలివితేటలతో ఏదో సృష్టించుకుంటామని చెప్పి సృష్టించుకొని ఆ సృష్టించుకున్న వాటిని తిని మళ్ళీ జనరేషన్ నాశనం అయిపోయి రకరకాల హెల్త్ ఇష్యూస్ తోటి మళ్ళీ దాని పాత తరం యొక్క వాల్యూస్ పాత రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకొని అప్పుడు ఉన్న వెరైటీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈ రోజుల్లో రియలైజ్ అయ్యి మళ్ళీ చిన్నగా బ్లాక్ రైసు, రెడ్ రైసు, దేశీ వెరైటీలు అన్నిటికీ వెళ్తున్నారు. సో ఇవన్నీ తినటం అనేది చాలా మంచిది. మామూలు హైబ్రిడ్ వెరైటీ అనేది ఎకరాకి 40 బస్తాలు అయితే 20 బస్తాలు అవుతాయి కాబట్టి దీని పంటకాలం కూడా ఎక్కువ కాబట్టి మామూలు రైస్ కంటే ఒక 20-30 రూపాయలు కేజీ ఎక్స్ట్రా ఉంటుంది. మామూలు బియ్యం మనం 100 గ్రాములు తినగలిగితే ఇది 50 గ్రాములు తింటే మోర్ దెన్ ఎనఫ్. మామూలు బియ్యం మనం హైబ్రిడ్ వెరైటీ తింటే ఏంటంటే గంటలోనే మళ్ళీ డైజెస్ట్ అయిపోయి ఆకలి అవుతూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం అది కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ ఫైబర్ తక్కువ ఉంటుంది కాబట్టి. దీంట్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా డైజెస్ట్ అవుద్ది, బ్లడ్లోకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి కాబట్టి 3 నుంచి 4 గంటల వరకు ఆకలి అనిపించదు. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ రిచ్ కాబట్టి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నా కానీ ఇలాంటి రైస్ కొనుక్కొని రోజుకి ఒక పూట అయినా కనీసం దీన్ని తినటం అనేది చాలా ఉత్తమమైన పనిగా భావించాలి.